మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని చెరువులను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు బీజేపీ నాయకుడు సతీష్. కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రకుంట చెరువును కబ్జా చేసిన నాయకులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. చెరువును కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత సతీష్. చెరువులో ఇరిగేషన్ అధికారులు 134 సర్వే నెంబర్లో FTL బఫర్ జోన్ ఆక్రమించుకొని నిర్మాణం జరుగుతుంటే సర్వే నెంబర్ 48, 49 వేసి చెరువు లేదని TSB పాస్ ద్వారా HMD అధికారులు, నిజాంపేట మున్సిపల్ అధికారులు లక్షల లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తే నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణ అనుమతులకు ఇరిగేషన్ అనుమతులు లేవు, ఇది చెరువులో కడుతున్నారు బఫర్ జోన్లు FTLలో అని గత 2 సంవత్సరాలుగా ఇక్కడ నిర్మాణ ప్రయత్నం చేస్తే కూలగొట్టిన ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు అనుమతులు రద్దు చేయమని 4 రోజుల కింద HMD అధికారులు రాసి ఈ విధంగా TRS పార్టీ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు బిల్డర్లు చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తుంటే అక్రమ నిర్మాణానికి రెవెన్యూ, నిజాంపేట మున్సిపల్ అధికారులు, బాజ్పల్లి MRO అదేవిధంగా HMD అధికారులు సహకరించడం వల్లే చెరువులు అన్ని కబ్జాకు గురవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చూడండి, ఇట్లాంటి చెరువులు కబ్జా పెట్టిన వాళ్ళపైన PD యాక్ట్లు, క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేస్తలేరు? నిర్మాణ అనుమతులు రద్దు చేయమన్నా 4 రోజుల నుండి ఎందుకు రద్దు చేస్తలేరు? లంచాలు తీసుకున్నారు కాబట్టి చెరువులను ఈరోజు కబ్జా అవుతున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 134 పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబర్ 49 చాకుగా చూపిస్తూ ఇక్కడ అక్రమ కట్టడాలకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా కార్పొరేటర్లు తెరలేపారు. మొన్నటి వరకు గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ భూములను కాపాడడానికి బీజేపీ ఇక్కడ నిజాంపేట మున్సిపల్ శాఖ తరఫున పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయినప్పటికీ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో గవర్నమెంట్ భూముల యొక్క కాపాడే యొక్క వ్యక్తి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా కూడా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న గవర్నమెంట్ భూమిని, పర్టికులర్గా ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి కబ్జాలను వెంటనే ఆపాలని, ఒకవేళ ఆపకుంటే మాత్రం ఇక్కడే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది.